నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలం బాట పట్టబోతున్నారు. ఉదయం 8:30 ఫామ్ హౌస్ నుంచి బయలుదేరనున్నారు కేసీఆర్. 10:30 మగ్దూర్పూర్ చేరుకోనున్నారు కేసీఆర్. బోయిన్పల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. షబ్రార్పల్లిలో మిడ్ మానేరును పరిశీలించనున్నారు కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. రాత్రి 7 గంటలకు ఎర్రవేలి చేరుకోనున్నారు కేసీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలం బాట పట్టబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇది ఏదైతే రాష్ట్రాలకు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలు వేసిపోతున్నాయన్న ఉద్దేశంతో ఇప్పటికే నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి మాజీ సీఎం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల నల్గొండ జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఎండిపోయే స్థలాల్లో పంట పొలాలను పరిశీలించడం జరిగింది. అయితే ఈ రోజు కూడా కరీంనగర్ జిల్లాలో పర్యటనకు మరి కాసేపట్లో కేసీఆర్ బయలుదేరి వెళ్తున్నారు. మొత్తం మీద కరీంనగర్ నియోజకవర్గం ముత్తపూర్ గ్రామంలో 10:30 గంటలకు తాగునీటి కింద పంట పొలాలను పరిశీలించారు. తర్వాత 1 గంటలకు స్థానిక ఎమ్మెల్యే గంగులో ప్రమాదంతో భోజనం చేసి 2 గంటలకు బోయినపల్లి మండలం ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. తర్వాత 3 గంటలకు బిడ్ మైనర్ పరిశీలించి తెలంగాణ భవన్ 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ విధంగా మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి పరిగణకు కేసీఆర్ రెడీ అయ్యారు. మరి కాసేపట్లో బయలుదేరి వెళ్తున్నారు. అంటే వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దక్షిణాది మొత్తం కూడా ప్రస్తుతం వర్షాలు లేని పరిస్థితులు, అంటే ఎండాకాలం కావడంతో నీటి కష్టాలు అనేది చాలా కొత్త వస్తున్నాయి. బెంగళూరుకు సహా, హైదరాబాద్ సహా నీటి కష్టాలు అనేది బాగా వస్తున్న పరిస్థితి ఇటు ప్రభుత్వం తీసుకోవస్తుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి కృత్రిమ కొరతతో బీఆర్ఎస్ పార్టీ చుట్టూ వస్తుంది. మరోవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి రిజర్వాయర్లు కానీ వారన్నింటి నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నట్టు ఇటు బీఆర్ఎస్ నేతలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితుల నేపథ్యంలో నీటి విడుదల సాధ్యం కాదు కాంగ్రెస్ నేతలు సిద్ధపడుతున్నారు. సో మొత్తం మీద ఈ వాదోపవాదాల నేపథ్యంలో వెళ్ళిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు కేసీఆర్ మరి కాసేపుకు వెళ్ళబోతున్నారు. ఈ విధంగా ఎన్నికల సమయం మొత్తం కూడా ఆయన వివిధ జిల్లాల్లో పర్యటించే అవకాశం అయితే ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే బ్రహ్మాజీ, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్కదారి పట్టించడానికే కేసీఆర్ పొలం బాట పడుతున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే వాస్తవంగా రాజకీయాలు అనేది ఒక్కొక్క అంశం తీసుకున్నప్పుడు అంశాల వారీగా తీసుకుంటున్నప్పుడు ఒక అంశం మధ్యలో పడేందుకు మరో అంశాన్ని తీసుకొస్తూ ఉంటారు అనేది కామన్ గా తెలుస్తుండే విషయం. ఆ విధంగా ఫోన్ పే ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇందులో పోలీసు అధికారులు, ఉన్నతాధికారులతో పాటు గత ప్రభుత్వం సంబంధించిన బీఆర్ఎస్ నేతలు ఉన్నారని ప్రచారం చేసుకుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే విచారణ అంశాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఈ అంశాన్ని మరుగున పరిచేందుకు ఫైట్ చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఎన్న పంట పొలాలు పరిశీలన అంటూ కూడా డ్రామాలు చేస్తున్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యం. అంటే ఏదైనా కానీ ఒక అంశాన్ని మరుగున పరచాలంటే మరో అంశం తెరపై తీసుకురావాలి, ఆ విధంగా చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇది ఖచ్చితంగా ప్రజల కోసం చేస్తుంది, రైతుల కోసం చేస్తుంది. గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి మంచిని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క అనాలోచిత విధానాలకు వ్యతిరేకంగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా చెప్తుంది. మొత్తం మీద 2 వ్యవహారాలు కూడా రాజకీయంగా ముడిపడి ఉన్నటువంటి అంశాలే కావడంతో ఒకవైపు సైకిల్ అంటూ కూడా మరో పార్టీ చెప్తూ ఉంటే మరోవైపు దీన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు మేము చేస్తున్నామని. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.